ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. స్థానికంగా ఉన్న నిర్మల కాన్వెంట్ వెనుక భాగంలో ఉన్న పొలాల్లో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానాస్పద ఆనవాళ్లు బయటపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొలాల్లో గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పొలానికి సంబంధించిన యాజమానుల వద్ద పనిచేసే వ్యక్తి రోజువారీగా పనుల కోసం పొలానికి వెళ్లగా అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కత్తి, బూడిద, గుమ్మడికాయ వంటి వస్తువులు కనిపించాయి. అంతేకాకుండా కొంత దూరంలో ఉన్న నీటికుంట సమీపంలో నల్లకోడి మృతదేహం కనిపించడం అనుమానాలకు మరింత పెంచింది. ఈ విషయాన్ని వెంటనే పొలం యాజమానులకు తెలియజేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. అక్కడ కనిపించిన వస్తువులు క్షుద్ర పూజలకు సంబంధించినవేనా లేక గుప్త నిధుల కోసం ఎవరైనా గుంతలు తవ్వారా అనే కోణంలో వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడ్డారో అర్థం కాకుండా పొలం యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బయటకు వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి గుత్త నిధుల కోసం కానీ లేదంటే శుద్ధ పూజలకు కానీ గుంత తవ్వి బూట్ చేసి నిమ్మకాయలు, నల్లకోడి, బూడిద గుమ్మడికాయ అన్నీ చేస్తున్నారు పొలంలో. చెప్పుకోకపోతే పసుపు, కుంకుమ అన్నీ చల్లేసి కడ్డీలు, బూడిద గుమ్మడికాయ, నల్లకోడి మళ్ళీ గుంత బూట్ చేస్తున్నారు. నాకు అనుమానంగా ఉండి మా ఓనర్కి చెప్పాను. ఓనర్కి చెప్తే మన వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. చెప్పే అది చెప్తేనే ఎన్ని ఉండటం వల్ల అది ఏ విధంగా అనుమానం అనేది తెలియట్లేదు. ఒకటి అది క్షుద్ర పూజలా లేకపోతే ఏదైనా చేశారా లేకపోతే గుప్త నిధుల కోసం తవ్వారా అనేది అర్థం కావట్లేదు మాకు. దానికోసం అని చెప్పి విలేకరు గారికి చెప్పాను. వచ్చారు, మా ఓనర్కి సమాచారం ఇచ్చాను. ఎమ్మటే వచ్చారు. వస్తే సార్ వాళ్ళని పిలిపించి ఇలా చూశారు.